Hello folks, welcome back to our channel Telugu Dose and don't forget to subscribe our channel. ఈ రోజు ఈ వీడియోలో విద్యా దీవెన లేటెస్ట్ అప్డేట్ టిల్ డేట్ అయితే చూపించబోతున్నాను. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు చాలా డౌట్స్ అడిగారు విద్యా దీవెన మీద, దాన్ని కూడా రివ్యూ చేస్తాను. సో వాచ్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్ దిస్ వీడియో. స్క్రీన్ మీద చూస్తే ప్రభుత్వానికి గుడిబండగా ఫీజు బకాయిలు. సో మనకి 3950 కోట్లు అయితే మనకి పాతవన్నీ కలిపి ఉన్నాయి. సో నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్లో అమౌంట్ రిలీజ్ చేస్తారు అంటే చాలా మంది కింద షాకింగ్ సింబల్స్ అండ్ మీ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ అయితే రివ్యూ ఇచ్చారు. క్లియర్గా చెప్తున్నాను. సో ఇదంతా మనకి చాలా మంది ఏమడుగుతున్నారంటే అఫీషియల్ డాటా నాన్సి అఫీషియల్గా ఇప్పటివరకు ఏ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం లేదు. సో ఫస్ట్ క్లియర్గా చెప్పాలంటే దీని మీద అసలు ఏం రివ్యూ కూడా ఇవ్వడం లేదు. ఇదంతా మనకి రోజు న్యూస్ పేపర్ అయితే దేని బేసిస్ మీద వస్తుందంటే అందరూ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, మనకైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో కాలేజ్ తరఫున మనకైతే రివ్యూ ఇవ్వమని, ఏదన్నా కన్ఫర్మేషన్ ఇవ్వమని గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సో అందరూ రిక్వెస్ట్ చేస్తే మనకి ఆ డేట్స్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు జనవరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే మ్యాక్సిమం అయితే లేవు, ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇప్పుడు స్టేబుల్గా లేమని. అండ్ ఖచ్చితంగా మేము రిలీజ్ చేస్తాం కానీ కొంచెం లేట్ అయితే అవుతుందని అయితే తెలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ డిసిషన్ కూడా మారొచ్చు. అది కంప్లీట్లీ ఇన్ గవర్నమెంట్ హ్యాండ్స్. జనవరిలో రావాలనే కోరుకుందాం అందరిది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అఫీషియల్ అప్డేట్ వచ్చినా మీ ముందుకైతే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఈ వీడియోని మీ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ షేర్ దిస్.